తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల ఒక కాంగ్రెస్ నేత పేరు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి పార్టీ అధికారంలోకి వచ్చిన వరకు పెద్దగా ఎవరికీ తెలిసుండేది కాదు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్న పదవిలో ఉన్నప్పటికీ ఆయనకున్న ప్రభావం చాలా ఎక్కువగా మారిందంటున్నారు. ఈ నేత అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారట. భూ వ్యవహారాలపై మంచి పట్టు కలిగి ఉండటంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములపై ఆయన నిఘా ఉంటుందని, ఆ విభాగం మొత్తాన్ని ఆయన మాటలకే కట్టుబడి నడిపిస్తున్నారని చెప్తున్నారు. ఆ శాఖకు ప్రత్యేకంగా ఒక చైర్మన్ ఉన్నా అధికారులు ఆయన కన్నా ఈ నేత ఆదేశాలనే ప్రాముఖ్యత ఇస్తున్నారట. దీంతో ఆ చైర్మన్ సైతం ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లి తన గోడును చెప్పుకున్నా ఎలాంటి మార్పు జరగలేదని సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో కూడా ఈ నేత కీ రోల్ పోషిస్తున్నారంటున్నారు. ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశం పోలీస్ శాఖ. ఉన్నత స్థాయి అధికారులు పోస్టింగ్ల నుంచి కీలక మార్పుల వరకు ఈ నేత ప్రభావం ఉందని బలంగా వినిపిస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 3 డీసీపీలు తరచూ ఆయనకు టచ్లో ఉండి ఆయన సూచనలకి ప్రాధాన్యం ఇస్తున్నారట. భూ వ్యవహారాలు కావాలన్నా, కీలక పోస్టింగ్స్ కావాలన్నా ఈ నేతను ప్రసన్నం చేసుకుంటే చాలు అన్నట్టుగా పరిస్థితి మారిందని చెప్పబడుతోంది. ఇటీవల ఓ జూనియర్ ఐఏఎస్ అధికారి తన సీనియర్ కంటే మెరుగైన పోస్టు పొందడంలో కూడా ఈ నేత పాత్ర ఉందని గాసిప్లు వినిపిస్తున్నాయి. ఆయన మాటే ఆఖరి అనిపించే స్థాయిలో రాజకీయ నేతలతో పాటు అధికార యంత్రాంగంలోనూ ఆయన ప్రభావం పెరిగిపోతుంది. ఇప్పటికే ఒక కేసులో ఈ నేత పేరు తెర మీదకు వచ్చి హంగామా రేపింది. ఇప్పుడు మరో అంశం వెలుగులోకి రావడంతో ఆయన భవిష్యత్తు దిశ ఏంటనే దానిపై అందరి దృష్టి పడింది. ఆయన మౌనంగా వెనక్కి తగ్గుతారా, లేక ప్రభుత్వ పెద్దల అండతో మరింత దూకుడుగా ముందుకు సాగుతారా అన్నది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.